హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం కార్ డీలర్షిప్ టైకాన్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఎస్, మీరు అనుకున్నట్టు నేనైతే స్టేజ్ 4 కంప్లీట్ చేసేసాను. అండ్ ఈ ఎపిసోడ్ నుంచి అయితే మీకు సౌండ్ మ్యాక్సిమం వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా అక్కడక్కడ ఉండిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు పెట్టనంటే మీకు తెలిసిందే కాపీ రైట్. అండ్ స్టేజ్ 4 కంప్లీట్ చేసినందుకైతేనే వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే నా దగ్గర ఇంత మనీ అయితే లేవు. అండ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కార్ హాబీ అయితే 1 hour 43 minutesలో అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ 1 hour 43 minutes తర్వాత నేనైతే ఒక క్లిప్ తీసుకుంటాను. ఎందుకంటే అప్పుడైతే ఏం సౌండ్ లేకుండా తీస్తాను. దాని వెనకాల మంచి సౌండ్ అయితే పెడతాను. సో మీరైతే చూసి ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ ఇప్పుడైతే మనం 6 million యాక్చువల్గా నేను 5 million చేశాక ఫ్లైట్ కొందాం అనుకున్నాను. కానీ మనకెందుకు అబ్బా ఫ్లైట్, మనమైతే ఏం చేయట్లేదు, ఖాళీ ఇస్తున్నాను కదా. సో వల్ల మన గ్రైండింగ్ చేస్తాము కార్లు కొనడానికి. నేనైతే ఇంకో డీలర్షిప్ ఇప్పుడప్పుడల్లా కట్టాలనుకోవట్లేదు. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి, అండ్ ఇక్కడ దాకా కూడా రావాల్సిన లేదు ఫ్లైట్ కొనాలంటే. కానీ నేనైతే జస్ట్ మీకు చూపిద్దామని వచ్చాను. యాక్చువల్గా ఈరోజు ఫ్లైట్ కొనిస్తే టేక్ ఆఫ్ విత్ ప్లేన్ చేస్తే మనకు వస్తుంది. యాక్చువల్గా ఇదైతే కొందాం అనుకున్నాను. కొన్ని కూడా ఏం ఉపయోగం అబ్బా, మనకేం అవసరం లేదు కదా. సో ఈరోజు అయితే మీకు నాకు ఉన్న కొన్ని డీలర్షిప్, అండ్ ఈరోజు అయితే ఇంకో కొత్త కార్ ఏమైనా కొనడానికి అయితే ట్రై చేద్దాము. సో ఇప్పుడైతే నేను మీకు ఫస్ట్ అయితే నా ఇల్లు అయితే చూసుకోబోతున్నాను. సో నాకు ఒక ప్లాట్ అలాట్ చేస్తారు గైస్ వీళ్ళు. నాకు ఆ ప్లాట్ ఎక్కడ ఉంటుందో తెలీదు. సో అందుకే టెలిపోర్ట్ అయిపోదాం. టెలిపోర్ట్ ప్లాట్ 4. ఓకే, నేను ఇంకా కొండపైన వస్తుంది అనుకున్నాను గైస్. సో బిల్డ్ ఈ టు క్లైమ్ బిల్డ్. ఎస్ ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ మనీ పెట్టదలుచుకోలేదు. ఈ ఇంట్లో మనం ఎట్లాగో ఉండం ఎక్కువగా, అందుకే నేనే అంత ఇన్వెస్ట్ చేయలేదు ఇంటి మీద. సో ఇప్పుడైతే మనం చెప్పా కదా గైస్, 1 hour 43 minutes తర్వాత, ఓకే యాక్చువల్గా 1.5 hour తర్వాత తీసుకుంటాను. షార్ట్ వీడియో రికార్డ్ చేస్తాను, అదైతే మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ దాన్ని కూడా చూడండి. ఇప్పుడైతే మనం ఇన్ని రోజులు మీకైతే దీని స్పీడ్ చూపించలేదు కదా, 15,000. అండ్ దీని మీద నేను ఎక్స్ట్రా కొంచెం ఖర్చు పెట్టాను, దానివల్ల ఇది ఎక్కువ స్పీడ్ వెళ్తుంది గైస్. సో చూద్దాం. ఇప్పుడైతే మనం మన డీలర్షిప్ దగ్గరికి అయితే వెళ్దాం. ట్యాప్ చెక్ చేద్దాం ఒకసారి, ఎవరి దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. సో హైయెస్ట్ అయితే మిస్టర్ బ్లూటూత్ అంట గైస్ ఎవరు, మరి అతని దగ్గర అయితే ఉన్నాయి 21.2 million. అతనైతే ఏం ఖర్చు పెట్టకుండా ఎర్న్ చేస్తున్నట్టున్నాడు. తర్వాత అయితే మనమే హైయెస్ట్, అంతే ఫ్రెండ్స్, మనమే హైయెస్ట్. నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే 2000 kilometers డ్రైవ్ చేసి, అంటే 2000 miles డ్రైవ్ చేస్తుంది నాకు 6.3 million ఉంటే, మరి ఇతను జోరో అనే వ్యక్తి 5.7 kilometers డ్రైవ్ చేశాడు, మరి $3.5 million ఉండడం ఏమిటి? నేను తలుచుకుంటే ఇప్పుడు నా దగ్గర ఒక 20 million ఉండే ఫ్రెండ్స్. నేనేం కార్స్ కొనకుండా దేనికి అట్లీస్ట్ అప్డేట్స్ అయిపోయినా అట్లీస్ట్ ఒక ఇప్పుడు దాకా 10 million ఉండే ఫ్రెండ్స్. సో మరి నేను అప్డేట్స్ చేస్తాను, నాకు కార్స్ అంటే ఇష్టం. మనం ఎట్లాగూ మనం ఇంకా డీలర్షిప్లు కట్టట్లేదు కదా ఇప్పుడల్లా, దానికి ఎందుకు మనకి మనీ సేవ్ చేయడం. సో దట్స్ వై ఐ యూజ్ మై మనీ టు అప్గ్రేడ్ ద కార్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే డీలర్షిప్ దగ్గరికి ఎందాకే వెళ్ళాను, కాకపోతే ఊరికే మాట్లాడుకుంటూ ఇట్లా తిరుగుతున్నాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ డీలర్షిప్ దగ్గరికి.
ఈ కార్ డ్రైవ్ చేసి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్, అందుకే నేను ఇప్పుడే డ్రైవ్ చేసుకుంటున్నాను. సో వెళ్దాము. సో ఇదైతే చూసారు కదా పిఎంవి మనమే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. అండ్ ఇదైతే నా లేటెస్ట్ డీలర్షిప్ గైస్, అండ్ లాస్ట్ డీలర్షిప్ కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మేబీ మ్యాక్సిమం అవ్వచ్చు. ఇదైతే ఫ్రెడ్ జీటీ గైస్. సో మీకైతే కార్ నేమ్స్ అయితే కొంచెం చూసి చెప్తాను నేను. అదైతే ఇప్పుడు నా ముందున్న కారు ఫ్రెడ్ హార్స్ జీటీ, అండ్ దాని ఎదురుగున్న కార్ అయితే టొయోటా సుప్రా MK4. అండ్ నేనైతే దాన్ని చాలా అప్గ్రేడ్ అయితే చేశాను. సో పంపించేద్దాం ఈ కస్టమర్ని. అండ్ ఇదైతే నేను ఇక్కడ కొన్నది ఫ్రెండ్స్. సో ఇదైతే మిబిషి అనుకుంటా, మిబిషి LFC ఇది. అండ్ తర్వాత ఇదైతే పోలారస్ ATV, ఇది యూటీవీ కూడా చూపిస్తాను గైస్. ఇదైతే పోలారస్ ATV $18,000, కానీ నేనైతే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి దాన్ని ఇంకా ఓపీ చేస్తాను. ఇదైతే హారిజన్ రైడర్ చూసారు కదా. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం ఇదైతే కావాసాకి KZ054. ఇది కూడా మిత్సుబిషి అనుకుంటాను ఫ్రెండ్స్, అదే మిత్సుబిషి అది మనకి. ఇక్కడైతే మిబిషి లేజర్. ఇదైతే టెస్మో టైప్ 3, అంటే టెస్లాలో ఉంటుంది కదా, అది టెస్లా X మోడల్లో ఏదో ఉంటుంది కదా. ఇదైతే కామోజీ నిట్రో అని ఇచ్చారు, కానీ దీని యాక్చువల్ నేమ్ అయితే కవాసాకి నింజా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, మనం కిందకి వెళ్ళిపోదాం. ఇంకా నాకు పెద్దది ఉంది ఫ్రెండ్స్ డీలర్షిప్. ఓకే, మీకు ఈ రూమ్స్ కూడా చూపిస్తాను. సో ఏముంటుందో మీరు తెలుసుకోవచ్చు అప్పుడైతే. ఇదైతే వాష్రూమ్ గైస్. సో ఇట్స్ ఎ లాల్, ఇదైతే ఒక లాల్ గైస్. సో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వద్దు ఫ్రెండ్స్. సో ఇదైతే చూపించా కదా ఇప్పుడు మీకు ప్రజెంట్. ఇప్పుడైతే మీకు పైన ఏముందో చూపిపోతున్నాను గైస్. సో ఇక్కడ జస్ట్ ఆఫీస్ ఏరియా, మనదైతే మెయిన్ ఇక్కడే ఫ్రెండ్స్. ఇదైతే మీటింగ్ రూమ్ నాదే, అంత అసలు ఈ డీలర్షిప్పే నాది కదా. సో ఇదైతే ఈ రెండు నా ఆఫీస్లే ఫ్రెండ్స్. కొన్నిసార్లు అక్కడ కూర్చుంటా, కొన్నిసార్లు ఇక్కడ కూర్చుంటా, అసలు ఉండడమే తక్కువ, అందుకే మనల్ని అంటారు బాస్. సో తర్వాత అయితే మీకు నాది ఇంకొకటైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చేంజ్ కొడితే ఇండియన్ పోలీస్ చూపిస్తా. ఇదైతే నా సెకండ్ది, అంటే లాస్ట్ బట్ వన్. సో ఇది కూడా బాగుండిద్ది మీరు చూడడానికి అయితే. సో ఇదైతే పోలీస్ది గైస్ కారు. ఇది ఏంటబ్బా, టెస్మో టైప్ Y, అంటే పోలీస్ వర్షన్లో టెస్మో టైప్ Y ఇది. అండ్ ఇదైతే రాల్స్ జాయ్ గాస్ట్ అని ఇచ్చారు, కానీ ఇదైతే రియల్ లైఫ్లో రాల్స్ రాయ్స్ గాస్ట్. అండ్ ఇదైతే ఇది ఏమని ఇచ్చాడబ్బా, కొసారో రానీ అని ఇచ్చారు. ఇదైతే ఫెరారీ, యాక్చువల్గా ఇది మోడల్ అయితే నాకు తెలీదు.
ఇదైతే ఫ్రెడ్ ట్రాన్స్ఫర్ అంటే నాకు కూడా తెలియదు ఇదేంటో. అంటే ఫార్డ్. ఓకే, ఫ్రెడ్ అంటే ఫార్డ్ గైస్. సో ఇది చూపించా కదా ఆల్రెడీ మీకు. ఇదైతే మన పోలీసుది. ఇందులో ఇది మనం కాదులే ఇది, కానీ మనం కట్టిందే కాబట్టి ఇవన్నీ మనమే పోలీస్. సో యాక్చువల్లీ మీకు ఇంకోటి చూపించాల్సింది ఏంటంటే, ఇక్కడికి పోతే మనకి ఈ ప్రెస్ చేస్తే విజిల్ వస్తుంది గైస్. సో ఇప్పుడైతే విజిలే పోతున్నా నేను. విజిల్ ఇంకోసారి వేద్దాం. నేను ఇంకోటి కొనలేదు గైస్ ఇందులో, అందుకే ఇది 98% అని అయితే చూపిస్తుంది మీకు. సో ఇంకా మళ్ళీ చూపిద్దాం. ఇదైతే ఓకే కవాసాకి. ఇందాక మీకు చూపించింది దీనికి తేడా అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూద్దాం. మరి మీకు చూపించి ఓకే ఇంకొకటి ఇది పెట్టలేదా నేను. KNF 58 పెడతాను అయితే ఇక్కడ. KN ఎస్ ఇదే. సో ఇదైతే KFN 58 గైస్. KFN అంటే నాకు కూడా తెలీదు. ఇది ఆల్రెడీ మీకు చూపించింది. టొయోటా సూపర్ అని ఇచ్చారు, టొయోటో అని ఇచ్చారు. టొయోటా సూపర్ కాదు సూప్రా MK4 అనేది తీసేద్దాం మనం. అండ్ ఇదైతే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఈ కార్ నేమ్ ఒక టైప్ ఆఫ్ వింటేజ్ కార్. ఇదైతే పోలారస్ UTV. అండ్ ఇది ఆల్రెడీ మీకు చెప్పిందే. ఇదైతే పోలారస్ UTV ఫ్రెండ్స్, ఇందాకైతే చూపించలేదు మీకు. ఇదైతే పోలారస్ ATV ఫ్రెండ్స్, ఇందాక ఆల్రెడీ చూపించాను మీకు. సో ఇదైతే మన ఆఫీస్ ఫ్రెండ్స్. ఇదైతే నేను బాగా వాడుతూ ఉంటాను ఇక్కడ వచ్చి కార్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నెక్స్ట్ డీలర్షిప్ ఎలా కట్టాలని చెప్పడానికి. సో క్లైమేట్ గ్యాస్ స్టేషన్ అక్కడికి వెళ్ళేసరికి మనకి అయిపోద్ది నేను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నా ఫస్ట్ అండ్ లక్కీ డీలర్షిప్ అయితే చూపిపోతున్నాను మీకు. మరి వెళ్ళిపోదాం అక్కడికి. వెళ్ళిపోదాం గైస్. సో ఏం లేదు, జస్ట్ బయటికి వెళ్ళిపోదాం. సో ఇదైతే సర్ప్రైజ్ గైస్, నేను చూపాను మీకు. నిమిషం గైస్. ఓకే ఆల్రెడీ చూసేసారుగా, ఇంకేముంది లేక చూసేయండి. ఇది లోపలికి కూడా వెళ్ళిపోయింది గైస్. సో ఇదైతే నేను తీసుకొచ్చిన కారే, దాన్ని అయితే డిస్పాన్ చేద్దాం ఆగండి. సో బయట పెడదాం తీసుకుపోయి, ఎందుకు డిస్పాన్ చేసేది. సరే ఇది పెడదాం నేను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఏం బైక్స్ అయితే ఉండవు, అన్ని పిల్లవచ్చ కార్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే నా థర్డ్ కార్ ఫ్రెండ్స్. ఇదొక్కటి కొంచెం బాగానే ఇచ్చాడు. MI అయితే ME అన్నీ ఇచ్చాడు, పర్వాలేదు. ఇదైతే ఆల్రెడీ మీకు చూపించింది టెస్మో టైప్ 3, అంటే టెస్లాలో ఏదో ఒక మోడల్ ఉంటుంది కదా అది. ఇది టొయోటో మామూలు కారే, బాగానే ఉంటుంది. అండ్ దట్ ఈస్ మై సెకండ్ కార్. ఇక్కడైతే నేను నా ఫస్ట్ కార్ పెట్టలేదు గైస్, అది ఎట్లా మర్చిపోయాను నేను. ఇదేం తీసేస్తా కానీ నా ఫస్ట్ కార్ అయితే కావాలి ఇక్కడ నాకు. ఒక్క నిమిషం. ఓకే ఇంకా కిందకి వెళ్ళాము. క్లాస్ 3 ఇది క్లాస్ 1 అబ్బా, బాగుంటుంది కార్ అది కూడా మీకు అయితే. ఓకే పైన ఉన్నట్టుందిలే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అది తార్ అయితే పెట్టేసినాం. ఇందాక ఆల్రెడీ మీకు చూపించేసాను కాబట్టి సర్లేండి ఫ్రెండ్స్, పైకి అయితే వెళ్ళిపోదాం. పైన అయితే ఉండి ఖచ్చితంగా. ఫియోన్ అయితే తీసేయండి నేను, అది ఎందుకంటే ఫస్ట్ కార్ అది నాకు. సో ఇదైతే మామూలు స్పీడ్ వెళ్దబ్బా. నేను మల్టిప్లై చేస్తాను దీన్ని, చాలా బాగా చూసుకున్నా. అండ్ ఇదైతే మీకు ఆల్రెడీ చూపించిందే. అండ్ దిస్ ఈస్ ద కవాసాకి నింజా. ఐ థింక్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినట్టున్నాను గైస్ నేను. సరేనండి, దీన్ని క్లాస్ 3కి అప్డేట్ చేసాంగా.
అండ్ ఇదైతే చూపించాను ఆల్రెడీ మీకు కారు. సో ఇవి గైస్ నేను కట్టుకున్న 3 అయితే. సో ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. మరి ఒక కారు కొనడానికి ట్రై చేద్దాం గైస్ ఇప్పుడు ఏమైనా మంచిగా నాకేమైనా కనిపిస్తుంది. అండ్ ఇదైతే ఆఫీసే, మీకు ఆల్రెడీ మిగతాయి చూపించాక ఇంకెందుకు. ఐ థింక్ దిస్ ఈస్ వాష్రూమ్. ఓకే, ప్రతి దానిలో వాష్రూమ్ డిజైన్ అయితే ఒకటేనా? ఓకేలేండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఇది బాగుండిద్ది కొంచెం. సో అదైతే నా డీలర్షిప్ గురించి గైస్. సో ఒకసారి మీకు ఇంటి లోపల కూడా ఎలా ఉండదో అయితే చూపిస్తాను నేను. నాకైతే అక్కడికి వెళ్ళడానికి ఏం అభ్యంతరం అయితే లేదు. సో వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, అదంతా మీకు తెలుసున్నది. ఇన్ ఎవ్రీ గేమ్ దట్ విల్ బి లైక్ దట్ ఎక్సెప్ట్ ఇన్ GTA 5. సో GTA 6 కూడా రాబోతుందంట గైస్. సో ఇదైతే మన ఇల్లు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసాను. లోపలికి వెళ్దాం గైస్. సో చూసారు కదా, ఇది సోఫా. నేను ఇక్కడికైతే అస్సలు రాను గైస్, అస్సలు కంటే అస్సలు. ఉందని జస్ట్ అట్లా ఉందంతే. కానీ ఇదేమంతా అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇక్కడికి వచ్చి. అసలు కొనుక్కోవడానికి రాదు. అట్లీస్ట్ మార్నింగ్ అయిద్దన్నా వస్తాం, కానీ అసలు ఏం కాకుండా ఎందుకు నేను ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసేసాను. పెద్ద ఏదో వచ్చేస్తుంది, ఏదో కొనుక్కుంటే త్వరగా పొద్దున అవుతుంది, అవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అవన్నీ అయితే ఏం లేవు. సో మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకేముంది ఫ్రెండ్స్, మీకైతే చూపిద్దాం. సో చెప్పే కదా అయితే ఈరోజు ఒక కారు కొందాం కుదిరితే. సో ఇక్కడ ఎందుకు, మనం ఒక మంచి ప్లేస్ చేసుకుని పోతాం. సో ఈ బండి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పటిదాకా నేను మీకు రోల్స్ రాయిస్ చూపించలేదు కదా, నా దగ్గర 2 ఉన్నాయి. సో చూపిస్తానండి. ఇదొకటి రోల్స్ రాయిస్ కాస్ట్ ఒకటి, తర్వాత రోల్స్ రాయిస్ ఫెయిత్ ఒకటి. మా దగ్గర ఉంది సార్, ఇదిగోండి. నీది వైట్ అయితే నాది బ్లాక్. నేను కొడతా హారన్. చూడండి ఫ్రెండ్స్ ఎంత షో చేస్తున్నారు వీళ్ళందరూ. అందుకే నాకు నచ్చదు అసలు. ఊరికే నా దగ్గర ఉంది రోల్స్ రాయిస్. అయితే మా దగ్గర నీకంటే పెంచుకోరుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే ఏదో గొడవ ఎలా ఉంది మనకి ఎందుకు చూసుకుందాం. దారా రే, ఏం భయపడావా? సేమ్ కార్ గారు, సేమ్ టచ్. సో వెళ్ళిపోదామా ఇంకా. జోరో అంట, ఇది జోరో గడా. ఓకే సర్లేండి ఫ్రెండ్స్, మనకెందుకు ఇట్టో గొడవ, వెళ్ళిపోదాం. వాడంటే రిచ్, కొంచెం ఎక్కువ కార్లే ఉంటాయి, మనకెందుకు వస్తాం. సో పోర్ట్కి అయితే వెళ్దాం. వచ్చేసాం గాయస్. సో ఇక్కడైతే పెట్టేద్దాం కారు. సో ఇంకెందుకు లీడర్షిప్ తీసేద్దాం. సో ఇక్కడికైతే వచ్చేసాం కదా. ఇప్పుడైతే మనం రోల్స్ రాయిస్కి సంబంధించింది ఎదుగుదాం గైస్. సో మీరైతే అన్ని కార్స్ చూడండి. ఇక్కడెక్కడ ఉండదులే రోల్స్ రాయిస్ నాకు తెలిసినంత వాటికి. ఇదైతే బెంట్లీ కూడా ఒక కారు కొన్నా నేను. ఇదేంటి నాకు తెలియదే. ఓకే కేఫన్ అంటే ఓకే, ఇది KTM గైస్. ఈ 2 అయితే ఉన్నాయి. ఓకే తీసేద్దాం. నాట్ ఓన్డ్ అయితే పెట్టుకుందాం. సో కొంచెం కిందకి వెళ్ళాలి, ఇంకా కిందకి. ఓకే ఇక్కడ నుంచి అయితే ఎదుక్కుంటూ పోవాలి. జాగ్వార్ మోడల్ F ఇదేమో అంత బాగోదు ఇక్కడ చూడడానికి, కానీ రియల్ లైఫ్లో అయితే బాగుంటుంది.
ఇంకేం చూద్దాం. ఇదైతే బెంట్లీ, టొయోటో, డాచ్ ఛాలెంజర్ అయ్యి అది వద్దులేండి గైస్, నాకేమో అంత అనిపించట్లేదు అది. ఇది ఆల్రెడీ వద్దులేండి గైస్. 3 lakhs అయినా నేను కొనగలను, కానీ ఎందుకో అంత అనిపించట్లా. రోల్స్ రాయిస్ కలిని ఉంటుంది. ఓకే, తీసేసాయి. నేను ఎక్కడైనా మిస్ అయితే చెప్పను గైస్. రోల్స్ రాయిస్ కలినియన్. రాడలేదే, ఓండు పెట్టు. ఆర్ ఓ రాడలేదు గైస్. ఎల్ ఏదో తేడా కొడుతుంది చీన. ఏమైంది ఫ్రెండ్స్, కార్ అయితే అది చూద్దాం. ఐ థింక్ అది 4 lakhs దగ్గర ఉంటుంది అనుకుంటా. నియర్లీ 4 lakhs గైస్. అది 4 lakhs దగ్గరే ఎతుకుతున్నాను నేను, ఏం కనిపించట్లేదు. అబ్బా ఆడుకోపోయింది అది. రేట్ మార్చుంటాడు గైస్. సో కార్సే ఎతుకుదాం మనం. అవును, అట్లీస్ట్ అదేం రావాలి కదా. ఓ ఇది కొన్నామా, అంత డబ్బులు లేవులేండి ఫ్రెండ్స్. టెస్మో టైప్ రోల్స్, అసలు రోల్ అనేది కనిపించట్లా. ఓన్డ్ కూడా పెట్టాను కదా గైస్ నేను. మరి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఏంటి? ఇక్కడ అసలు ఉండవు. ROLLS జాయ్కల్ తీసేసినట్టున్నారు గైస్ రోల్స్ రాయిస్ కార్లు. నాకు ఎందుకు అలానే అనిపిస్తుంది గాయస్, ఏం చేద్దాం మరి. ఇదంతా ఫ్రెడ్ హార్స్. సో మనమైతే ఇక్కడేం చూడదు గైస్, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడైతే ఏదో ఒకటి తీసుకుందాం. మనకి జస్ట్ సెకండ్స్ చాలు కొనేయడానికి. మంచి కార్ ఒకటి కనిపిస్తే చాలు, గైస్ కొనేద్దాం. 5 lakh అయినా పర్వాలేదు. సో ఇదైతే ఉంది 312 గైస్. ఏం మన దగ్గర ఇంకా ఎక్కువ స్పీడ్ ఉంటే. ఇది 347 ఏంద్రా ఒరే, కోని దగ్గర అది ఏంది గైస్ ఇల్లు. 360 378 399 గైస్. అది నా దగ్గర ఉంది గైస్ 399. జస్ట్ అప్గ్రేడ్ చేసుకోవడమే దాన్ని. ఎందుకబ్బా, ఇది కొనుక్కొని అప్గ్రేడ్ చేసుకుంటేనే 399 kilometers అయితే అదేందబ్బా, ఏం మాట్లాడుతున్నారు గైస్ వీళ్ళు. ఈ బండి ఏదో భలే ఉంది కదా గైస్. బండ్లు అన్నీ కొనేసాను గైస్ ఉన్నవి, కానీ ఇంకేం లేవు. మరి చూద్దాం ఇంకెంతసేపు ఉంది. ఇంకా ఉందిలే. చెప్పా కదా గైస్, షార్ట్ అప్లోడ్ చేస్తా చూడండి దాని గురించి. అయితే ఏం తీసుకుందాం, లెంబోర్గిని తీసుకుందామా.
ఎంఎస్సిసి ఇదైతే కొనొచ్చు, కానీ అంత వద్దు గైస్, అంత బడ్జెట్ వద్దులే. అన్నీ నా దగ్గర ఉన్నాయో చూపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎంఏ తీసేస్తాను, ఏదో ఒకటి కొడతా. ఆర్ఓ అసలు అట్లీస్ట్ ఓండు వద్దని కూడా పెట్టలేదు, నాకైతే ఓండు కనిపించట్లేదు. సో గాయస్, కనిపించట్లేదు గాయస్. సరే ఫ్రెండ్స్, పర్వాలేదు, అది లేకపోయినా. ఇక్కడ అడుగుదాం ఒకసారి, చాట్ చేస్తా అని చెప్పా కదా. హౌ టు గెట్ రోల్స్ జాయ్ కలీనియన్ బ్రో. It is not showing in store. సో ఏమైనా రిప్లై వస్తుందేమో చూద్దాం ఫ్రెండ్స్. సో ఏమైనా ఒకటి వచ్చినా మీకైతే ఇంటిమేట్ చేస్తాను నేను. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏదో ఒక కారు కొనేది వేయాలి ఫ్రెండ్స్ ఈరోజు అయితే. గేమ్ పాసెస్ అంట. ఎట్లా చెక్ చేయాలి ఫ్రెండ్స్ అది మరి? హౌ టు చెక్ దాట్ గైస్? అడుగు, మనకు తెలియదు, నడపతే ఎలాగా? ఐడికే ఐ డోంట్ నో. ఫ్లైట్ హౌస్ ఇది కొందామా వద్దులే. సో గాయస్, ఎనీవన్ ప్లీజ్ టెల్ అని అయితే అడుగుతాను ఒక్కసారి. ఓకే ఐ విల్ కమ్ నియర్ ఆబీ. సో గైస్, ఇప్పుడైతే మనకు పని వచ్చింది. ఓకే, ఇట్ ఈజ్ నాట్ షోయింగ్. పెడదాం. గిఫ్ట్ పాసా? బ్రో అడుగుదాం గైస్, మనం అడుగుదాం. సో వాడికి కూడా తెలీదంట. ఓకే, థ్యాంక్స్. సో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏం పడదాం మరి? అప్పుడే పొద్దున వచ్చిన రాత్రి వచ్చినాను గైస్, పొద్దున అయిపోయింది అప్పుడే. సరే ఫ్రెండ్స్, ఏదో ఒకటి కొనేద్దాం. ఒకటైతే ఫిక్స్ అయిపోదాం గైస్. $312 అంట మరి. సర్లేండి గైస్,
ఓకే, దీనికి అప్గ్రేడ్ చేస్తే ఎంత వస్తుందో చూసి స్పీడ్ 7 lakhs +42 అంటే ఎంతో రాదబ్బా. 354 వచ్చేది. సరేలేండి గైస్, కొన్నాంగా, ఇంకా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. సో దీనికి ఏం కలర్ పెడదామా? గోల్డ్. ఓకే, వీల్స్ అయితే బ్లాక్ పక్కా, క్యాపిలర్స్ అయితే గోల్డ్ పెడదాం. అంటే అది ఎల్లో కలర్ గైస్, అలా ఉంటుంది. సో ఇదైతే డ్రైవ్ చేద్దాం మరి ఒకసారి. బాబాలే ఉందబ్బా, కానీ కార్ చూడ్డానికి అయితే ఏకదమ్ ఉంది. చాలే బా, సౌండ్ కూడా భలే వస్తుంది కదా గైస్. అంటారు రోడ్ మీద వెళ్తుంటే మనం. నెక్స్ట్ ఏం కాదు, ఇక్కడ ఈ స్టార్స్తో అయితే మీకు కార్ కొండం చూపిస్తాయి. ఈ ఏమున్నాయి మనం కొనేది ఇదొకటే కదా, కొనేద్దాం. బై 115 101. బా బా గాయస్, సో ఈరోజు ఒక కార్ అనుకున్నాం, 2 కార్లు కొనేసాం. దీన్ని అయితే ఫేవరెట్స్లో కార్. ఒకసారి దీన్ని డ్రైవ్ చేద్దాం. మామూలుగా 259 అంట, పర్వాలా. ఈ డెలివరీ కూడా బాగానే ఉంది, అనుకున్నంత వరకు అయితే కాదు. అబ్బా ఇది భలే ఉంది సౌండ్, సూపర్ అబ్బా. ఒకసారి ఆబీ దగ్గరికి అయితే వెళ్దాం మనం. సో ఆబీలో ఇంకా చాలా మంది చేస్తుంది. నేను మీకు చేస్తాను అని చెప్పింది ఏంటంటే, ఇంకా డ్రైవ్ అని వస్తుంది కదా, ఈ కార్ని అయితే తీసుకొని వెళ్ళిపోతా. అసలు ఉండిద్దా ఆబీ పోతే ఉండిద్దా ఉండదా ఈరోజు షార్ట్లో అయితే చెప్తాను. ఓకే, అది 1 minute కంటే ఎక్కువ రాకూడదు. 1 minute కంటే ఎక్కువ వస్తే కనుక మీకైతే అప్లోడ్ చేస్తాను వీడియో. పర్వాలేదు, ఇలా అయినా అప్లోడ్ చేసేస్తాను. సో ఇదైతే లెవెల్ 1, జస్ట్ ఊరికే టైం పాస్ కోసం. ఇదేమి లెవెల్ కంప్లీటెడ్ అయితే చూపించదు. ఆల్రెడీ మనం కంప్లీట్ చేయాలి. That's it for today guys. Thanks for watching. I'll see you in the next one. What